అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? నకిలీ హారం. ఒక అగ్రహారంలో రామావధాని అనే పండితుడు పిల్లలకు చదువు చెప్పి వారిచ్చే దక్షిణలతో జీవయాత్ర సాగించేవాడు. ఆయన భార్య మీనాక్షి చాలా రోజులకు పుట్టింటి మీద మనసు మళ్ళీ తన భర్తతో చెప్పింది, "నువ్వు వెళ్ళు, నేను కూడా బయలుదేరితే పిల్లల చదువులు పాడవుతుంది, అదీ కాక ఖర్చు కూడా ఎక్కువవుతుంది" అన్నాడు రామావధాని. "పోనీయండి, కానీ పెళ్ళి అయినాక మీరు నాకు ఒక్క నగైనా చేయించలేదంటే మా వాళ్ళ దగ్గర నాకు చిన్నతనంగా ఉంటుంది. అందుకని నేను బయలుదేరేలోగా ఒక హారం చేయించి పెట్టండి" అన్నది మీనాక్షి. "నా పరిస్థితి నీకు తెలుసు కదా, బడి పిల్లలిచ్చేది మన ఖర్చులకు బొటాబొటీగా సరిపోతుంది. నగలకు నాణ్యాలకు ఎక్కడ నుంచి తేగలను" అన్నాడు భర్త. "కావడి పెట్టెలో మా అమ్మవి వెండి కడియాలు పడి ఉన్నాయి. అలాంటి మోటు నగలు నేను పెట్టుకోను. అవి అమ్మేసి ఆ డబ్బుతో హారం చేయించండి" అన్నది మీనాక్షి. మర్నాడు రామావధాని పట్నం వెళ్ళి వెండి కడియాలు ఒక నగల దుకాణంలో అమ్మి వాటికి బదులు ఒక బంగారు హారం ఇయ్యమని దుకాణం యజమానిని అడిగాడు. "కడియాల ధరకు అసలు బంగారం నగ ఏదీ రాదు బాబు. కావలిస్తే కొత్తగా వస్తున్న మాయ బంగారం హారం తీసుకోండి. రంగు అచ్చంగా బంగారంలాగే ఉంటుంది, రంగు చెడదు. హారంతో పాటు మీకు కొంత డబ్బు తిరిగి వస్తుంది కూడా" అన్నాడు దుకాణం వాడు. అతను చూపిన హారం చాలా అందంగా ఉంది. రామావధాని దాన్ని తీసుకుపోయి భార్యకిచ్చి, "ఇప్పటికీ ఇది వేసుకో. ఈసారి నువ్వు పుట్టింటికి వెళ్ళే లోపల కొంత డబ్బు కూడబెట్టి అసలు బంగారు నగ చేయించుకుందువు గాని" అన్నాడు. "నేను మా వాళ్లతో ఇది బంగారు హారమనే చెబుతాను, మీరు కూడా అందరితోనూ అలాగే చెప్పండి" అన్నది మీనా భర్తతో. కాపురానికి వెళ్ళిన చాలా కాలానికి పుట్టింటి గడప తొక్కిన మీనాక్షిని ఆమె అన్న మాధవుడు, అతని భార్య రుక్మిణి ఎంతో ఆదరంతో చూశారు. రుక్మిణి తన ఆడపడుచు మెడలో తళతళా మెరిసే హారాన్ని చూసి మెచ్చుకొని, "ఎప్పుడు చేయించుకున్నావు?" అని అడిగింది. "ఈ మధ్యనే వదినా, మా ఆయన దగ్గర చదువు పూర్తి చేసుకొని జమీందారు గారబ్బాయి గురుదక్షిణ ఇచ్చి వెళ్ళాడు. మా ఆయన ఆ డబ్బుతో నాకు నగ చేయించాలని పట్టుబట్టి వద్దు మొర్రో అంటున్నా వినకుండా నేనిక్కడికి ప్రయాణమవుతుండగా చేయించారు" అని మీనాక్షి కథ అల్లి చెప్పింది అతికేలాగా. ఆ హారం చూసినప్పటి నుంచి తనకు కూడా అటువంటిది ఉంటే బావుండునని తహతహలాడుతూ ఆ రాత్రి తన భర్తను అడిగింది రుక్మిణి. మాధవుడు ఎక్కువ చదువుకున్నవాడు కాదు. తాతతండ్రులు సంపాదించిన కొద్దిపాటి పొలం సొంతాన సాగు చేస్తూ భార్యాపిల్లలతో గుట్టుగా సంసారం చేస్తున్నాడు. ఆ మాటే అతను అంటే రుక్మిణి కుంగిపోయింది. అది చూసి మాధవుడు, "పోనీ రేపు పట్నం వెళ్ళి ధాన్యం అమ్మిన డబ్బు వసూలు చేసి దానితో నీకు హారం తెస్తాను" అన్నాడు. కానీ అతను తీరా డబ్బులు వసూలు చేసుకొని నగల దుకాణానికి వెళ్ళి బంగారు హారాలు బేరం చేస్తే ఏడాది పొడుగునా రావలసిన డబ్బులో చాలా భాగం హారానికే పోయేటట్లుంది. సంవత్సరం ఎలా గడిచేటట్టు? అందమైన మాయ బంగారం హారం ఉంది, చాలా చౌక, చూస్తారా అన్నాడు నగల వర్తకుడు. అతను చూపిన హారాలు చూసి మాధవుడు నిర్ఘాంతపోయాడు. అందులో అచ్చం మీనాక్షి కొన్న దానిలాగానే ఉంది. కాకపోతే మీనాక్షిది బంగారందట, ఇది మాయ బంగారంది. కానీ రెండింటికి తేడా ఎవ్వరూ కనిపెట్టలేరు. మాధవుడు సంకోచించకుండా ఆ మాయ బంగారం హారం కొనేసి సంతోషంగా ఇంటికొచ్చాడు. భర్త తెచ్చిన హారాన్ని చూడగానే రుక్మిణి అది మీనాక్షి హారంలాగా ఉండటం గమనించి చాలా ఆనందించింది. అయితే
ఇది అసలు బంగారం కాదని మాధవుడు రుక్మిణికి దాచకుండా చెప్పేశాడు. వచ్చే ఏడు ఎవరి పొలమన్నా కౌలుకు తీసుకొని డబ్బు కూడబెట్టి మంచి బంగారం హారం చేయించి పెడతానని అతను భార్యకు అప్పటికప్పుడు మాట ఇచ్చాడు. మీనాక్షితో సమంగా తనకు కూడా హారం అమరింది కనుక రుక్మిణి సమాధానపడింది. మీనాక్షి కూడా రుక్మిణి హారం చూసి తన హారంలాగే ఉన్నందుకు ఆశ్చర్యపడింది. కానీ అది నిజమైన బంగారం అనుకొని ఈర్ష్యపడింది. ఆ రోజల్లా రుక్మిణి మీనాక్షి కూడా ఒకరిని చూసి ఒకరు లోపల అసూయపడుతూనే గడిపారు. ఆ రాత్రి ఇద్దరికీ నిద్రలేదు. తెల్లవారి పండగ. రుక్మిణి పిల్లలకు తలంటి పోసి కొత్త బట్టలు కట్టి తాను తలంటి స్నానం చెయ్యటానికి ఉపక్రమించింది. అదే సమయం అనుకుని మీనాక్షి తన హారాన్ని రుక్మిణి హారాన్ని మార్చేసింది. అలాగే మీనాక్షి స్నానం చేసేటప్పుడు రుక్మిణి మళ్ళీ 2 హారాలను మార్చేసింది. ఎవరి హారాలు వారి వద్దనే ఉన్నా తమ నకిలీ హారాలు పోయి బంగారు హారాలు వచ్చాయన్న సంతృప్తి ఇద్దరికీ కలిగింది. పండగ పరమానందంగా గడిచిపోయింది. మీనాక్షి ఇంటికి వచ్చేసింది. మరుసటి ఏడు రుక్మిణి తనను బంగారు హారం గురించి జ్ఞాపకం చెయ్యనందుకు మాధవుడు ఎంతో సంతోషించి ఆమెకు ఆ సంగతి జ్ఞాపకం చెయ్యలేదు. అలాగే రామావధాని మరుసటేడు మీనాక్షి బంగారు హారం గురించి తనకు జ్ఞాపకం చేస్తుందేమోనని భయపడి అలా జరగనందుకు ఆశ్చర్యపోయాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.